మాతృదేవోభవ. నీ యంగమ్మున నేర్చుకన్నయవియే నిర్వాణ పర్వములం ఆయా స్తోత్రములు ఆదిశంకరుల శైవానంద సౌందర్య వీచీ యోగమ్ములు వానినే వినుచు నిశ్చింతం శివైక్యమ్ముగా నాయంగమ్మున మేనురాల్చితివి ధన్యం వయ్య నా జన్మమే. యతో యతో నిశ్చరతి మనక చంచలం అస్థిరం. ముందు ఒక్క విషయం గమనించాలి. మనస్సు లక్షణం చంచలం అస్థిరం. మనశ్శబ్దం నపుంసకలింగం. మనహ చంచలం అస్థిరం. మనశ్శబ్దం నపుంసకలింగం. దాని మీద మంచి చమత్కారం ఉంది సంస్కృతంలో. ఒక అబ్బాయి అంటున్నాడు, సంస్కృతం చదువుకున్నాడు. వాడు ప్రేమించినా కూడా శ్లోకాలు పద్యాలు సరదాగా ఉంటుంది వారికి. సరే, ప్రేమలో పడ్డాడు. భాషా ప్రవీణ విద్యార్థి, పూర్వకాలం వాడు పడ్డాడు. ఏదో పాఠాలు చెబుతుంటే మామూలుగాను మనస్సు నపుంసకలింగం వాయ్ మనహ మనసి మనాంసి హే మనహే మనసి హే మనాంసి మనహ మనసి మనాంసి మనసా మనోభ్యాం మనోభిగి మనసే మనోభ్యాం మనోభ్య మనసహ మనోభ్యాం మనోభ్య మనసహ మనసోహ మనసా మనసి మనసోహ మనస్సు అని చెప్పారు మాస్టర్. మనస్సు నపుంసకలింగమా? వీడికి నచ్చలేదు అది. ఎందుకంటే అప్పటికే ప్రేమలో పడ్డాడుగా. ఓ, మనస్సు నపుంసకలింగమా అనుకుని నపుంసకలింగం అవునా కదా చూద్దాం అని ప్రేమించాడు కదా. ప్రేమించడం అంటే మనసు ఇవ్వడమేగా. మనం ఏమంటాం, నేను మనసు ఇచ్చాను, నా మనసు ఎక్కడో పారేసుకోలేదు, పరసా అదో అలా అంటారు. పారేసుకున్నాను, ఇచ్చాను, దీనికి చాలా మాటలు. నా మనస్సు ఆయన దొంగిలించారు, మరి అదొకటి. ఇందులో దొంగతనం ఒకటి, ఏదో ఒకటి, ఏవో రకరకాల వాడతారు కవిత్వం. ఇందులో ముఖ్యమైనది మనసు ఇచ్చాను అంటే నపుంసకలింగమే కదా అని ఈ మనస్సు ప్రియురాలకి ఇచ్చేట. ఇస్తే ఏం చేయాలది? నపుంసకుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడండి? చేతకానతనంతో వెనక్కి రావాల్సిందే. ఇంకే వివరాల్లోకి వెళ్ళక్కర్లా. అందుకని నపుంసకమితి జ్ఞాత్వా ప్రియాయై ప్రేషితం మనగ తత్తు తత్రైవ రమతే వయం పాణినినాహతాక. చమత్కారంగా చెప్పాడు ఆ విద్యార్థి, తెలివైన వాడు, ప్రతిభ అంటే ఇది. పాణిని మనస్సును నపుంసకలింగం అన్నాడు, తప్పు, నేను ఒప్పుకోను, అది పుల్లింగం అన్నాడు. అదేమిటాయి బాబు, పుస్తకంలో ఉంది కదా, మనహ మనసి మనాంసి అని ఉంది, వైహ వయసి వయాంసి వైహ వయసి వయాంసి, అవన్నీ అంతేనయ్యా శబ్దాలు, సకారాంతాలు చాలా వరకు అంతే అండి. అది కాదు, అవన్నీ అవుతే కావచ్చండి, మనసు కాదండి. ఎందుకంటే మీరు ఏదో నపుంసకుడు అన్నారు కదా అని నేనేమో నా ప్రియురాల దగ్గరికి నా మనస్సును పంపిస్తే తత్తు తత్రైవ రమతే, అది అక్కడే రమిస్తోంది. పురుషుడు కాకపోతే స్త్రీతో రమించడం సాధ్యమా? నపుంసకుడు స్త్రీతో రమిస్తాడా? నపుంసక వధూకాంక్షలు కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహర్మ్యములు లుబ్ధద్రవ్యములు క్రోడ సద్గంధంబులు హరిభక్తి వర్జితుల రక్త వ్యర్థ సంసారములు అని పోతన గారు చెప్పలేదా? నపుంసకుడికి వధూకాంక్ష ఏమిటండి? అందుకని అది నపుంసకలింగం కాదండి. నా మనసు నపుంసకలింగమే కదా అని ఏదో నేను రాయబారిగా పంపిస్తే అది అక్కడి నుంచి రావట్లేదు. అంటే నా ప్రియురాల మీదే నా మనస్సు లగ్నమైంది, అక్కడి నుంచి తిరిగి రావడం లేదనే విషయాన్ని ఎంత బాగా చెప్పారండి కవిత్వంలో. నపుంసకమితి జ్ఞాత్వా, నపుంసకమే కదా అనుకుని ప్రియాయై ప్రేషితం అనగా నా మనస్సు నా ప్రియురాల దగ్గరికి పంపించానంటే మనసు ఇచ్చాను. తత్తు తత్రైవ రమతే, ఇదేమిటో నపుంసకమైతే స్త్రీ దగ్గర ఉండకూడదు కదా, వెనక్కి రావాలి కదా. పురుషుడైతే పురుషుడిలాగా అతుక్కుపోయింది ఏమిటో, ఇంకా రావడం లేదు. ఆవిడ నుంచి మనస్సు మరలించుకోవడం కష్టంగా ఉంది అనే విషయాన్ని కవిత్వంలో చెప్పి పైగా చమత్కారం ఏమంటున్నాయంటే వయం పాణిననా హతాహ, పాణిని మన్ని మోసం చేశాడు. ఇది పుల్లింగం తప్పితే నపుంసకలింగం కాదన్నాడు. కానీ ఈ నపుంసకలింగమైన మనస్సు మన్ని ఎంత మోసం చేస్తుంది? ఈ ప్రియురాలు వేషాలు పక్కనెట్టాడు. చంచలం అస్థిరం కృష్ణుడు చెబుతున్నాడు స్వయంగా. యతో యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. చంచలము అస్థిరము. ముందు రోగం తగ్గాలి అంటే రోగం ఏమిటో తెలియాలిగా. వైద్యుని ప్రజ్ఞంతా రోగాన్ని గుర్తించడంలో ఉంది, మందు తర్వాత విషయం. ఏ రోగానికి ఏ మందులు పుస్తకాల్లో కూడా ఉంటాయి. వైద్యుని ప్రజ్ఞంతా రోగాన్ని గుర్తించడం, దాని స్థాయి ఏదో మొదటి దశ రెండో దశ అంటే ఆ స్థాయి. అలాగే ఇతని వయస్సు స్త్రీలింగమా పుల్లింగమా, దీన్ని బట్టి మందులు నిర్ణయం చేయాలి. లేదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేందుకు మెడికల్ షాపులో మందుల షాపులో తీసుకుని మందులు వేసేసుకోవచ్చు. అలా కుదరదు, వికటిస్తాయి. ప్రకటించాలి అంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎందుకని ఆయన ఏం చేస్తారు? ఈ విషయం తెలుసుకుంటాడు ఆయన. ఇది చంచలం అస్థిరం. మనస్సును వైద్యం చేయదలుచుకున్నాం మనం. వైద్యుడు రోగం యొక్క లక్షణం తెలుసుకుని తగిన రోగి యొక్క లక్షణం, రోగం లక్షణం రెండూ తెలుసుకుని దానికి తగిన మందు ఇచ్చినట్టే మనస్సుకు మనం వైద్యం చేయదలుచుకున్నాం కాబట్టి మనస్సు లక్షణాలు ముందు తెలుసుకోవాలి. అవేమిటి? చంచలం అస్థిరం. అది స్థిరంగా ఉండదు, చంచలం. ముందు అది గ్రహించు. అంటే అసలు మనం ఆలోచిస్తున్నంతసేపు, సంకల్ప వికల్పాలు పొందుతున్నంతసేపు ఆ మనస్సు ఉండే ప్రశ్న అంటే మనస్సును నిగ్రహించడం అనేదే పెద్ద మాయ. అది జరిగే పని కాదు. నిగ్రహింపబడిన దశలో
అది బుద్ధి కానీ చిత్తము కానీ అహంకారము కానీ అవుతుంది కానీ మనస్సు కాదు. నిశ్చయాత్మక బుద్ధికి, సంకల్పాత్మకం మనః, సంకల్ప వికల్పాత్మకం మనః, నిశ్చయాత్మక బుద్ధికి. సంకల్ప వికల్పాల్లో ఉన్నప్పుడు అది మనస్సు. ఒక నిశ్చయం చేసుకోగానే అది బుద్ధి అయిపోయింది. ఎందుకని ఏదో బ్యాంకులో ఒక ఉద్యోగం తీసుకున్నారు, ఓ ఏడాది పాటు శిక్షణలో పెట్టారు, ప్రొబేషన్ అన్నారు, ఆయన పూర్తి స్థాయి అధికారి అనరు. ఓ ఏడాది అయ్యాక 2 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు ఇచ్చామండి, మరి అంతే, ఒకే మనిషి. ఆయనకి మీసాలు రాలేదు కొత్తగా, ఉన్నవేవో ఉన్నాయి, పోయినవేవో పోయాయి అంతే. ఆ స్థితిలో ఆయన ప్రొబేషనరీ ఆఫీసర్ అన్నారు, తర్వాత ఆఫీసర్ అన్నారు. తేడా ఉందా లేదా? ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిలాగే. రాష్ట్రపతి లేనప్పుడు ఉపరాష్ట్రపతి విధులు చేయొచ్చు, కానీ ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కాదు కదా, అది ఉపే అపే అంటే ఈ పేర్లన్నీ వ్యవస్థాభేదం వల్ల అవస్థాభేదం వల్ల వచ్చే తప్ప అసలు దానికి లేవు. మనస్సు చంచలం అస్థిరం. ముందు గ్రహిస్తే ఓ చంచలమైన దాన్ని అస్థిరమైనది అని మనం ఎంత ప్రయత్నించినా నిగ్రహించగలమా? అసలు ఈ జ్ఞానం రాగానే నిగ్రహించడం ముందు మానేస్తాం. అది మొదటి ప్రయత్నం. అసలు నిగ్రహించడానికి ప్రయత్నం చేయకూడదు. ఆ ప్రయత్నంలో మరింత బిగుస్తుంది అది. ఎందుకంటే వలలో చిక్కుకున్న పక్షి నిజానికి వలలో చిక్కుకోదండి, అసలు వల కింద ఉంది. ఈ పక్షి ఇలా వాలింది, ఎక్కడ చిక్కుకుంది? కన్నాలు ఇలా ఉంటాయిగా, ఎలా వాలిందో అలాగే బయటికి పైకి ఎగరగలిగితే అసలు చిక్కుకునే సమస్య లేదు. కానీ భగవంతుడు పక్షికి అని తెలియలేదు. ఆశ్చర్యం ఏంటంటే పక్షి విషయంలో 100 మైళ్ళ ఎత్తులో ఎగురుతుందండి పక్షి ఆకాశంలో. 100 మైళ్ళ ఎత్తులో, అంత ఎత్తులో ఎగిరేది కింద ఉన్న మాంసం ముక్కను చూడగలదు, దాని మీద ఉన్న వలను చూడలేదా? అజ్ఞానం. కానీ సరిగ్గా మనము మోసపోతున్న వాళ్ళకి మాంసం మెక్క మీద ఉండే మోజు మీద ఆ వల కనిపించినా సరే లేదని అనుకుని కింద పడింది. ఆ వ్యామోహం అంటారు. చాలామంది వ్యామోహాల్లో చిక్కుకున్న వాళ్ళు ఇంతే. అసలు నిజాలు బయటపడే వరకు వాళ్ళ మనస్సు మారదు. అందుకే మనస్సును నిగ్రహించద్దన్నారు జిడ్డుకృష్ణమూర్తి గారు. ఏం చేయమన్నారు? మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ, దాన్నే పద్యంలో పెట్టాను నేను సాగర ఘోష కావ్యంలో. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ, ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు, ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు, తీరమున అన్వేషించుచుంబోబుచో, ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు, తీరమున అన్వేషించుచుంబోబుచో, ఉదయం వైనటులు ఆపగల్ దుమికినట్లు, ఉదయం వైనటులు ఆపగల్ దుమికినట్లు, ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మేనును తాకినట్లు, ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మేనును తాకినట్లు, అమృతముల్ బుట్టుం స్థిరానందముల్, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. అది ధ్యానం సాగించే విధానం. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. ఆ మనస్సు తర్కిస్తున్నదేమిటో మనం విడిగా ఉండి గమనించాలి. ఆ విడిగా ఉండి గమనిస్తే ఏమవుతుందో ఒక అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణమూర్తి గారి పద్యాన్ని, కృష్ణమూర్తి గారి గురించి మనం చెప్పుకున్న పద్యాన్ని అన్వయం చేసుకుని భగవద్గీత శ్లోకం చూద్దాం. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్య ఏతదాత్మన్యేవ వశం నయేత్. ఎక్కడెక్కడికి నీ మనస్సు వెడుతోందో గమనించి దాంతో కూడా నువ్వు కూడా వెళ్ళి అక్కడి నుంచి నెమ్మదిగా దాన్ని వెనక్కి లాక్కొచ్చి ఆత్మ సంస్థం మనఃకృత్వ, ఏదో పెట్టులో పెట్టి పామును మూసేసినట్టుగా, బుట్టలో పెట్టి మూసినట్టుగా పాములు వాడు దాన్ని ఆత్మలో పెట్టి మూసిపారాయి. ఇది ఉపాయం. కష్టమే కానీ సాధ్యమే. అసాధ్యమైతే కాదు. కష్టసాధ్యం కావచ్చు, అసాధ్యం మాత్రం కాదు. ఎంతోమంది సాధించారు. గృహస్థులు సాధించారు. ఏదో మహాయోగులు మహామునులు అనక్కల, గృహస్థుల్లోనే మహానుభావులు ఉన్నారు, సాధించవచ్చు. మహాయుద్ధరంగం మధ్యలో కూడా ప్రశాంతంగా ఉండి యుద్ధం చేశాడు భీష్మ పితామహుడు. 18 రోజులు జరిగిన యుద్ధరంగం మధ్యలో కొన్ని లక్షల సైనికుల మధ్యలో బాణాలు గదలు వైశాచికంగా నృత్యాలు చేస్తున్నప్పుడు వేణుగానం చేస్తూ సారథ్యం చేశాడు పరమాత్మ. దేవుడు కదా అనేది ఒక్కసారి. అన్నిటికీ దేవుడు దేవుడు అని తోసేయడం మనకు అలవాటైపోయింది. ఆయన దేవుడు అంటే ఇంక మనకు సాధ్యం కాదు, మనం ప్రయత్నం చేయక్కల. ఆయన మానవుడుగానే ఆ పని చేశాడు. ఈ నిగ్రహించుకోవడానికి దైవత్వం అవసరంలా, మానవత్వం చాలు. మనం ప్రయత్నం చేయడం లేదు. అసలు వచ్చిన పేచీ అది. దేవుడు అనగానే వదిలేసాం. ఇంకంతే, ఆయన దేవుడు అండి, ఆయనకు దండం పెట్టేద్దాం. అంతేగాని మనం ప్రయత్నం చేయం. ఆయన మానవుడుగానే ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నంలో ఉండే లోపాలు ఏమిటో కూడా చెప్పాడు, హెచ్చరించాడు, అవునన్నాడు, కాదన్నాడు. ఇవన్నీ మానవుడు పడే తెప్పలు. దేవుడైతే ఎలాంటి పైనుంచి ఎలా అంటాడు, ఒక దెబ్బతో అయిపోతుంది మొత్తం. శ్రీకృష్ణుడు యుద్ధరంగంలో దేవుళ్లా ప్రవర్తించిన సందర్భాలు, మహిమలు చూపించినవి చాలా తక్కువ. 18 రోజుల్లో 2-3 సందర్భాలు తప్పితే మానవుళ్లా ప్రవర్తించినవి ఎక్కువ. అవి అసాధారణ సందర్భాలు కొన్ని. ప్రతి క్షణం ఆయన దేవుడు అని మాట్లాడద్దు అక్కడ.
ఆయన మనలాగే ఉండి మనలాగే కూర్చుని మనలాగే గుర్రాలు నడిపాడు. 72 బాణాలు వచ్చి స్వామి గుండెల్లో గుచ్చుకున్నాయి. భారతం చదువుకోండి తెలుస్తుంది. దేవుడు అయితే గుచ్చుకుంటాయా? పడ్డాడు, నెత్తురు కార్చాడు. నీలమేఘశ్యాముల శరీరం నుంచి నెత్తురు ప్రవహింపజేసింది అమ్మాయి దుర్మార్గపు దుర్యోధన దుశ్శాసన జాతి. అది మనం గమనించాలి. అంతేగాని ఆయనకు అసలు ఏమీ తగలవండి అనుకోడు. తగిలాయి. కళ్ళ నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆనంద నాట్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలుసుకోవాలి. అప్పుడు మనం కూడా అలా ప్రవర్తిస్తాం. అందుకని ఆయన చెబుతున్నాడు చూసి ఇక్కడ మనస్సు తర్కించే విధానాన్ని చూడాలి. ఇప్పుడు ఈ చింత దేనిది? ఏ తీరుది? ఇదివరకు మనం కింద భాగంలో చెప్పుకున్నాం. అసలు ఈ వచ్చిన ఆలోచన ఏమిటిది? ఇప్పుడు అవసరమా? ఏ రకమైంది ఇది? నాకు సంబంధించిందేనా? నేను వెంటనే పరిష్కరించాలా? సరే పరిష్కరిద్దాం. ఉన్న దారులు ఏమిటి? మృత్యు ఎదురుగా ఉంది. మనకి మరణశిక్ష విధించారు. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేం. భయంకర స్థితిని ఆలోచిద్దాం. తేలిగ్గానే ఉంటాయి. మరణశిక్ష విధించారు, తప్పించుకోరు. కానీ మనకు ఒక అవకాశం ఇచ్చారు. బాబు నేను తుపాకీతో కాల్చమంటావా, కత్తెట్టు నరికేయమంటావా, లేకపోతే ఉరి తీసేయమంటావా? ఏదో ఒకటి కోరుకోమన్నారు. మనం ఏం చేయాలి? వెంటనే ఎలాగూ మరణం తప్పదు, ఇంక నిశ్చయం అనుకున్నప్పుడు అసలే మరణం నుంచి తప్పించండి, ఇంక వీలైతే అనకూడదు. వీలైతే ఏమిటి? వద్దని చెప్పారు కదా. ఉన్నంతలో సులభమైన విధానం ఏది? ఉరి తీశారనుకోండి, కంఠం బిగుసుకుంటూ ఉండి బాగా నలిపేసి ఓ పావు గంటకు చేస్తాడు. పైగా చచ్చే వరకు ఉరి తీయండి అని రాస్తారు ఆ కోర్టు దాంట్లో. అంటే పూర్తిగా చూడమని అర్థం. కత్తితో పొడిచాడు అనుకోండి, నెత్తురు కారుతుంది, భయంకరం. ఒకసారి సస్తాం సావం, మళ్ళీ పొడుస్తాడు, 2-3 పూట్లు హింస. తుపాకీతో వేస్తే ఒకటే దెబ్బ. వేసే అబ్బాయి తుపాకీతో వేసి గొడవలేదు. అంతే. మీకు భయంకరమైన 18వ రోజు రాత్రి అశ్వత్థామ చేసిన శిబిరం మీద పడిన ఉపపాండవుల్ని, పిల్లల్ని, పసిపిల్లల జీతం చూడకుండా చంపేసిన అశ్వత్థామ చేసిన పైశాచిక యుద్ధంలో దృష్టద్యుమ్నుని పట్టుకుని నా తండ్రి శవంలో జపం చేసుకుంటూ ఉంటే జుట్టు పట్టుకుని నరుకుతావరా అని ధనుస్సు ఇలా పెట్టి ఆ ధనుస్సు వింటి నారి అతని మెడకి చుట్టి ధనుస్సు ఇలా తిప్పి చంపాడు. ఆ చంపుతూ ఉంటే దృష్టజుమ్నుడు మాట అంటాడు, నన్ను అలా చంపకు, బాణం వేసి కత్తెట్టు కొట్టే అంటాడు. అంటాడు చంపొద్దాడు, అలా చంపకు, నిజమే నేను చేసింది ఘోరమో నేరమో, నాకు కావాల్సింది చంపేసుకోనే కాదనన్నా, ఇలా వద్దు, బాణంతో కొట్టు అంటాడు. వద్దో, నీకు ఆ హింస తెలియాలి అని ఇలాగే పెడతాడండి. అంటే ఏమర్థం అవుతోంది చరిత్ర భారతం ద్వారా? ఆలోచన ఎప్పుడూ తప్పనిసరితనాన్ని బట్టే ఉండాలి. ఇప్పుడు ఇది అవసరమా? ఒకవేళ అవసరమైతే చేయగలిగింది ఏమిటి? దుష్టజుమ్నుడు కోరినట్టే. ఇంక తప్పదు, ఇంక అంతకన్నా తప్పించుకునే అవకాశం లేదు. అశ్వత్థామ బతకని కూడా. అందుకని అదే కోరాడు. కానీ అలా జరగకపోవచ్చు, అది వేరే విషయం. కానీ కోరవలసిన విషయం అదే కదా. అది ఇప్పుడు ఈ చింత దేనిది? ఏ తీరుదటం? ఇది ఏ రకం? దీనివల్ల ఉపయోగం ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచనకి ప్రత్యాలోచనలా చేస్తే ఆలోచన వెనక్కి వెళ్ళిపోతుంది. ఒకే దారిలో ఎదురుగా ఓ వాహనం వస్తే ఎవరో ఒకరు వెనక్కి వెళ్లకుండా దారి సాగదు కదా. ట్రాఫిక్ క్లియర్ అవ్వడం అంటే ఎలా అవుతుంది? ఎవరో ఒకరు వెనక్కి వెళ్ళాలి. ఎవరు వెళ్ళకపోతే అటో 4 ఇటో 4 పేరుకుంటే పోలీసు వారు వస్తారు, ఇద్దరిని పంపిస్తారు, చెతగొట్టి పంపిస్తారు. ఆలోచనలేనా? అంతే. ఆలోచనతో ఎదుర్కోవడం అంటారు. మంచిది ఏమిటి? ఏం ఉపయోగం ఏమిటి? ఏం చేస్తాం? పైకి మాట్లాడదు, మళ్ళీ పిచ్చాడు అనుకుంటారు. అందుకని ఏతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం. అలా దాన్ని వెనక్కి ఆత్మన్యేవ వశంనయేత అయిందిగా, తీరిందిగా, అక్కర్లేదుగా వెనక్కిరా అంతే. ఇప్పుడు ఒక పిల్లాడు ఎంత చెప్పినా వెండు, అక్కడికి ఏదో వెళ్ళిన ఆయన ఏమవుతుందో చూడు, అయిందా సాంబారం దా వెనక్కిరా, ఇంక తెలిసిందిగా, ఇంక వెళ్ళకు అంతే, అయిపోయింది, ఇంక వెళ్ళవు. ఇది వచ్చేస్తుంది. మా ఆయన వద్దన్నందుకు మంగళగిరి జాతరకి వెళ్ళినందుకు ఇలాగే అవ్వాలని అప్పుడు ఇంక వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళదు. ఇంకా వెళ్ళి అయిందిగా. భాగవతం చెవి దుద్దు కాదు, చెవి కోసేశారు. అదే చెప్పాడు వాళ్ళు. ఆయన వినలేదు. ఆభరణాలు పెట్టుకు వెళ్ళొద్దంటే పెట్టుకుని వెళ్ళింది. దుద్దు కాదు, చెవి కోసేశారు. అప్పుడు అనుకుంది, మా ఆయన వద్దన్నందుకు మంగళగిరి జాతరకి వెళ్ళినందుకు ఇలాగే అవ్వాలని. అలాగే అవుతుంది మరి. అలాగ మనస్సును వెనక్కి లాక్కొస్తే అప్పుడు ఆనందం ఎలా ఉంటుంది అంటే, ఆత్మస్థితం, ఆత్మానందంలో మనం ఉన్నప్పుడు ధ్యానంలో నిమగ్నం కాగలిగితే ఇక అది ఉదయం అయినట్లు సూర్యోదయమైనట్టుగా, ఆపగల్ దుమికినట్లు జలపాతాలు పడుతున్నట్టుగా, ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మెనును దాకినట్లు ఉన్నట్టుండి మేఘాలు కిందికి దిగొచ్చి మన శరీరాన్ని తాకితే ఎలా ఉంటుంది? అది చల్లగా మేఘాలు ఆకాశంలో కమ్ముకున్నప్పుడే ఎంత బాగుందో అంటాం. డాబా మీదకి వచ్చి ఆ మేఘం ఒకటి వచ్చి మన శరీరాన్ని తాకి ముద్దు పెట్టుకుంటే జీవితానికి అంతకంటే ఆనందం ఉందా అసలు? అలాంటి అనుభూతి కలుగుతుంది. అమృతముల్ పుట్టున్ స్థిరానందముల్. దీనికే ఒక్కొక్కసారి మనంతట మనకి సాధ్యం కాకపోతే ఒక గ్రంథం సహాయము, గురువు సహాయము తీసుకోవచ్చు, తప్పులేదు. దానికి మొహమాట పడక్కల. దాన్నే భాస్కర శతకంలో చెబుతున్నాడు. తెలియని కార్యమెల్ల కడ తీర్చుటకు ఒక్క వివేకి చేకొనన్వలయును అటైన దిద్దుకొనవచ్చు ప్రయోజనమంజమేమియున్ గలుగదు
పాలమందు తిలకంబడినిప్పుడు చేతనద్దముంగలిగిన చక్కజేసుకొనుగా అదే నరుండది జోచి భాస్కర. మనకి తెలియని పనులు, కొంచెం కష్టమైన పనులు మనం చేపట్టినప్పుడు మొహమాట పడకుండా మనకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా అడగాలి. ఒక్కోసారి చిన్నవాళ్ళ దగ్గర కూడా అడగాలి. బలాదపి సుఖాదపి చ యుక్తియుక్తవచ గ్రాహ్యం అన్నారు. చిన్న పిల్లాడు చెప్పినా చులుక చెప్పినా సరే అది తార్కికమైన మాట అయితే హేతుబద్ధంగా ఉంటే వినమన్నారు. నువ్వు వాడవా చెప్పడానికే, నువ్వు పెద్ద నాకు సలహా ఇచ్చేంత వాడవా, అసలు ఈ మాట నోటముట రాడకూడదండి. ఎవరికైనా సలహా ఇవ్వచ్చు. చెడ్డ సలహాలు వేరే వ్యవహారాలు కానీ భార్య ఇవ్వకపోతే, భర్త ఇవ్వకపోతే, పిల్లలు ఒకసారి చెప్పకపోతే ఎవరు చెబుతారు? ఊళ్ళో వాళ్ళు వచ్చి చెబుతారా? లోకు చేసి మాట్లాడితే ఎలాగా? ఆడవాళ్ళు మీరు సలహాలు ఇవ్వడం, ఆడవాళ్ళ సలహాల వాళ్ళు బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళ సలహా వెనక చెడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా తీసేయకూడదు. చాలా తప్పు, అహంకారం అది. అది మన సంస్కృతి ఒప్పుకోదు ఆ విషయాన్ని. చిన్న పిల్లాడు చెప్పినా చిలక చెప్పినా వినమంటే భార్య చెప్తే వినమని వేరే చెప్పాలి. ఏమిటి? సహాయం తీసుకోవాలి. గురువు కానీ గ్రంథం కానీ ఎవరైనా సరే, ఆధ్యాత్మిక మార్గం, లౌకికం కూడా. ఒక్కో లౌకికంలో ఒక్కో సలహా తెలియదు. తల్లిదండ్రుల సలహా తీసుకోండి. విద్యార్థులు అంతకంటే కావలసిన వాళ్ళు లేరు. తల్లిదండ్రులకు చెప్పడానికి మొహమాట పడతారు, స్నేహితుడికి చెబుతారు. వాడు ఏం చెబుతాడు? వాడు వయస్సుకున్న సలహాయే వాడు చెబుతాడు. వాడికి అంతకంటే అనుభవం ఎక్కడది? 4 దెబ్బలు తింటే, నెత్తి మీద వెంట్రుకలు ఊడితే ఆ అనుభవం వేరు. కనీసం నెరిస్తే, ఈ నిరిస్తే లేదు, ఈయన అరిస్తే కరిస్తే అన్నట్టుగా ఉన్నాడు ఆ వయస్సు. ఆమెను అడిగితే ఏం చెబుతాడు? నువ్వు కాబట్టి వదిలేవరా మనిషిని, నేనైతే వదులుతానంటే అంటే ఏదో అంటాడు. ఇక అక్కడికి గొడవ అయిపోతుంది. ఇది సలహా. అందుకని ఆ వయస్సులో వాడిని కాదు, పెద్దవాళ్ళని అడగాలి. తెలియని కార్యమెల్ల కడతీర్చుటకు ఒక్క వివేక చేకొనన్వలయును అటైన దిద్దుకొనవచ్చు ప్రయోజనమాంద్యమేమియున్గలుగదు. పాలమందు తిలకంబిడునప్పుడు చేతనద్దమును గైకొన పాలమందు తిలకంబిడునప్పుడు చేతనద్దమున్ గలిగిన చక్కజేసుకొనుగా అదే నరుండది చూచి భాస్కరా. బొట్టు పెట్టుకుంటున్నాను నుదుటి మీద. మామూలుగా ఏదో నాకెప్పుడు బొట్టెట్టుకోవడం అలవాటు, నాకెప్పుడు గుండ్రంగానే వస్తుంది లెక్కే అని అంత ఊరికి అంత నమ్మకం కంటే ఒకసారి వస్తుందో రాదో ఒకసారి అద్దం ముందు పెట్టుకుంటే, ఒకసారి చూసుకుంటే, కాస్త చూసుకోవచ్చుగా, దిద్దుకోవచ్చుగా. అంతే నుదుటి మీద తిలకం పెట్టుకునేటప్పుడు చేతన అద్దమును కలిగిన, ఇదివరకు చేతితో దంతపు అద్దాలు ఉండే, దంతంతో చుట్టూ ఆ అంచు దంతంతో చేసేవారు. దంతం ఫ్రేమ్ ఎంత అందం, దంతపు దువ్వెనలు, దంతపు అద్దాలు, దంతపు బల్లలు, దంతపు కుర్చీలు ఉండేవి. అంత వైభవోపేతమైన జాతి. అయితే ఒక్కటే గమనిక, ఏనుగులను చంపేవారు కాదు, చనిపోయిన తర్వాత దొరికిన దంతాలను మాత్రమే వాడేవారు. అంత అహింసాత్మకంగా నడిచింది జాతి. అలాగే చేత్తో ఒక అద్దం పట్టుకుంటే దాన్ని దిద్దుకోవచ్చు కదా, చక్కదనం చక్క చేసుకుని కాదే. కోడిగా కొంచెం వంకరగా పొడుగ్గా ఉండాలి, కాస్త గుండ్రంగా కొంచెం పక్కగా ఉండాలి, కొంచెం చొక్క అక్కడ పెడతాం, చేసుకోవచ్చుగా, నష్టమే ఉంది. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో కానీ లౌకిక మార్గంలో కానీ గురువులు గ్రంథాల యొక్క సహాయం తీసుకోవడం తప్పు కాకపోగా అవసరం అవుతుంది. కానీ ఒకటి గ్రహించాలి, రమణ మహర్షి చెబుతారు, నిద్దపు మోక్షముంగనగ నిశ్చల మౌనముకండు చాలు ఈ శుద్ధులు శాస్త్రములు తెరువు చూపునుగాని ఫలమ్ము నిచ్చున. ఈ శుద్ధులు శాస్త్రములు తెరువు చూపునుగాని ఫలమ్ము నిచ్చున. అద్దములోని బింబపు సహాయత బొట్టును దిద్దుకొందువో, అద్దములోని బింబపు సహాయత బొట్టును దిద్దుకొందువో, అద్దములోని బింబమునకు అందముగా తిలకమ్ము దిద్దెదో. ఈ సరిగ్గా మనం చూస్తున్న అమాయకత్వం ఇదేనండి. రాముడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు జీవించండి. ఆదర్శం అంటే అద్దం. రాముడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మీరు జీవించండి అంటే, జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం అనేసి రాముడికి దండలు ఎడుతున్నాం, అరటిపళ్ళు ఎడుతున్నాం, అగరొత్తులు ఎడుతున్నాం, తీర్థాలు తిరుగుతున్నాం, క్షేత్రాలు తిరుగుతున్నాం. రాముడు ఎక్కడ కూర్చున్నట్ట, రాముడు ఎక్కడ బట్టలు ఆరేసేట, రాముడు బాణం ఎక్కడ పడిందిట, అక్కడల్లా మొత్తం లాగేస్తున్నాం. ఇదే అజ్ఞానం. అద్దం చూసుకుని బొట్టు పెట్టుకోమంటే బొట్టు మొహాన పెట్టుకుంటామా, అద్దంలో బింబానికి పెడతామా? అది రమణ మహర్షి చెప్పారు వాట. అద్దంలో బింబానికి బొట్టు పెడతామంటే మన మొహానికి కదా, ఇప్పుడు మన మొహానికి పెట్టుకుందుకు అద్దంలో బింబం అవసరం. కాబట్టి ఆ బింబాన్ని చూస్తూ మనకి బొట్టెట్టుకుంటాం, కానీ అద్దంలో బింబానికి ఎవరు బొట్టెట్టరుగా. అద్దానికి అంతా బొట్లు పెడితే మనకేమిటి ఉపయోగం? మనం ఏం చేస్తున్నాం, సరిగ్గా అద్దానికి బొట్టెడుతున్నాం. గమనించండి, చాలా ఇళ్లల్లో నేను చూసి బాధపడతాను, చెప్తే బాధపడతారని చెప్పను, కానీ సామూహికంగా చెబుతున్నా, దయచేసి దేవతల చిత్రాలకు బొట్లు పెట్టకండి, చికాగ్గా తయారైపోతున్నాయి. ఆ బొట్టు అప్పటికే ఉంది, మీరు గమనించండి, మీరు పెట్టక్కర్లేదు. మోకాల మీద బొట్టు, మోచేతి మీద బొట్టు, చివరికి శంకరాచార్య స్వామికి కూడా 20 బొట్లు. ఆయన సన్యాసి. శివలింగానికి 16 బొట్లు. అసలు ఒక శివలింగంలో మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు పెట్టి ఓ పెద్ద ఫోటో. ఎందుకది? ఉపయోగం ఏమిటి?
ఆ ఒక్క శివలింగమే ఉంటే మనస్సు దృష్టి నిలబడుతుంది, కానీ కింద 12 పెట్టేసి పేర్లు రాసేసాక అవన్నీ చదువుకోవడం సరిపోయింది. మనకి అవి చూస్తే పుణ్యం, అవి చూస్తే పుణ్యం, వాటికి బొట్టెడితే పుణ్యం, దానికి ఏదో చేస్తే ఈ పుణ్యం 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 కొన్ని వేల క్వింటాలు టన్నుల పుణ్యం సంపాదించుకుంటున్నాం తప్ప జ్ఞానం సంపాదించట్లేదు. మనం ఆధ్యాత్మికత జ్ఞానం కోసం తప్ప పుణ్యం కోసం కాదు. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి ఈ శ్లోక పద్యాల ద్వారా. సహాయం తీసుకోమంటే అర్థం గురువుగారు చెప్పిన మాటలు విని మనం చేసేవి చేయాలి. గురువుగారు కూడా పడితే ఆయన ఎక్కడికెడితే ఎక్కడ కడతామండి, ఆయన గోచి పట్టు కూర్చుంటామండి, ఆయన ఎలా చేస్తే అలాగే చేస్తామండి, ఆయనలాగే మేము పంచి కడతామండి, ఆయనలాగే బొట్టెడతామండి, ఆయనకి సేవ చేస్తే ఈయన వల్ల ఏమీ రాదు. గురువులు స్వార్థపరులై అహంకారులు అవ్వడం తప్ప. గురువు మాటలు విను, ఆ మాటలను ఆచరణలో పెట్టుకో. మాకు ఏ దండం పెట్టకపోయినా వచ్చే నష్టం లేదు. అది పెద్ద విషయం కాదు. ఏదో కనిపించిన గౌరవానికి నమస్కారం. ఇక గురువుకి ఎన్నిసార్లు నమస్కారం చేయాలి, ఎలా నమస్కారం చేయాలి, అప్పుడు కుడికాలు ఎటు ఉండాలి, ఎడమకాలు ఎటు ఉండాలి, ఈ శాస్త్రాలు పెరిగిపోయి దీనివల్ల ఒక్కొక్కరు నమస్కారం చేస్తుంటే పావు గంట పడుతోంది, చికాకెత్తిపోతుంది సభల్లోనూ. ఒక్కొక్కరు గోత్రాలన్నీ చెప్పేసి పావు గంట నమస్కారం చేస్తే అవతల వాళ్ళు ఏం కావాలి ఆలోచించండి. అంచేత ఇవి ఏవి ముఖ్యమైనవి కావు. గురువు చెప్పిన విషయాలు ఆచరించడమే చాలా ముఖ్యం. మనం పైకి గౌరవం చాలా చేస్తాం, లోపల ఆయన్ని మర్చిపోతాం. మనలో కృత్రిమత్వం ఇది. జాతి ఎందుకు వెనకబడిపోతుంది? అనేక విషయాల్లో క్రమశిక్షణ లేకుండా, నైతికమైన విలువలు లేకుండా, ఒక సామర్థ్యం లేకుండా, అవినీతితో ఎందుకు కుళ్ళిపోతుంది అంటే గురువుల్ని గౌరవిస్తాం, వారి మాటలు మనం పాటించాం, వారి క్యాసెట్లు వింటూ ఉంటాం, వారికి దండలేస్తాం, వారి చుట్టూ తిరుగుతాం, వారికి లక్షలు ఇస్తాం, వారు చెప్పిన మాటలు మాత్రం మనం పైగా ఏమంటామంటే మహానుభావులు వారు అలా చెబుతారు అని వారిని గౌరవిస్తాం, మనం చెయ్యం. ఓటు వేయమని 100 రకాలు చెప్పారు. ఎవరు వేశారు? హైదరాబాద్లో 53% వేశారు. భన్వర్లాల్ గారి పరిశ్రమ అంతా ఏమైంది? ప్రకటించిన బహుమతులన్నీ ఏమైనాయి? చేసిన ప్రచారం అంతా ఏమైంది? జాతి ఎలా బాగుపడాలి? అంచేత ఎప్పుడు గురువులైనా పుస్తకాలైనా రమణ మహర్షి చెప్పిన మాట అదో సాయమయ్యా, అవి చూసుకుని నువ్వు మొహాన పొట్టెట్టుకోవాలి, కానీ గురువు మొహాన పొట్టెడతానంటే అలాగా, గురువుకు పూజ చేస్తానంటే అలాగా. మన ఇంట్లో ఉండే కృష్ణ విగ్రహాన్ని, రామ విగ్రహాన్ని దండలతోటి, పంచెలతోటి, చెమికీ దండలతోటి, రకరకాల కర్పూరాలతోటి, కాకరకాయలతోటి నింపేస్తాం తప్ప అసలు ఆ విగ్రహం ఎదురుగా మనం కూర్చుందాం, దాని నుంచి పొందవలసిన అనుభూతి పొందుదాం, ఆ కృష్ణుడిలాగా జీవితం గడుపుదాం, ఆ రాముళ్లాగా జీవితం గడుపుదాం. తద్వారా మనం రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని జీవితంలోకి ఆహ్వానించుకుందాం, అన్వయించుకుందాం, ఆచరిద్దాం అనే ఆలోచన లేకపోతే ఎలాగండి? జాతి ఎలా బాగుపడుతుందండి? పని తలబెట్టాం, ఎవరి సాయమో తీసుకున్నాం, అయినా కాలేదు. అప్పుడు కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల మీద కోపాలు వస్తాయి, భార్య మీద కోపం వస్తుంది, భర్త మీద కోపం వస్తుంది. ఇక్కడ ఒక్క సామెత సరదాగా చెబుతున్నారు చమత్కారంగా. కాస్త గంభీరంలోంచి మనం చమత్కారంలోకి వెళదాం. అలిగి అత్తారింటికి, చెడి చెల్లెలింటికి వెళ్ళొద్దన్నారు. లౌకికం తెలుసుకోవాలి. ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నా లోకజ్ఞానం లేకపోతే దెబ్బతినేస్తాం. అందుకే శ్లోకజ్ఞానం, లోకజ్ఞానం రెండూ అవసరం. లోకం అపవిత్రం, దాన్ని పవిత్రం చేసేది శ్లోకం. చేత లోకజ్ఞానం, శ్లోకజ్ఞానం రెండూ అవసరమే. పుస్తక జ్ఞానం సరిపోదు, ఇది కూడా. అలిగి అత్తారింటికి వెళ్ళొద్దన్నారు అంటే పుట్టింట్లో మనకు కోపం వస్తే తల్లిదండ్రుల మీద, కొంతమంది మా అత్తారింటికి వెళ్ళిపోతున్నారు గౌరవంగా చూస్తారంటారు. అక్కడికి వెళ్ళాక మామూలుగా ఓ రోజు బాగానే చూస్తారు, 2 రోజులు అడుగుతారు ఏమిటి విషయం తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి తల్లిదండ్రులను ఎదిరించే రకం, మా తండ్రిని తనయుడు మామగారికి మంగళహారతి ఇచ్చున్నాను మన్నేం చూస్తాడు అని క్రమంగా మొదలవుతుంది. లేకపోతే నువ్వు ఏదైనా తేడా రాగానే నువ్వు మీ నాన్న ఎదిరించావు అని అనేస్తారు వెంటనే. అందుకే అలిగి అత్తారింటికి వెళ్ళకూడదు. రెండోది చెడి చెల్లెలింటికి వెళ్ళకూడదు. ఎప్పుడు చెల్లెలికి మనం ఏదైనా పెట్టాలి, చెల్లెల నుంచి ఆశించకూడదు. అందుకని జీవితంలో వ్యాపారంలో దెబ్బతిన్నప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు చెల్లెలింటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఏదో ఆశిస్తుంది, అక్కడ ఏదో చెబుతాడు ఉద్యోగం పోయిందంటే చెల్లెలు అర్థం చేసుకుంటుంది. పాపం బావగారు అయిందా సర్వమంగళ నామా సీత, ఎందుకంటే ఈయన ఉద్యోగం పోవడం ఆయనకు ఆనందం, బావమరిది కదా కౌంటర్ పార్ట్. మీ ఇంట్లో అందరూ అంతేనా, ఉడనలు పెట్టుకున్నాడు ఉద్యోగాలు మీరు అని ఆక్షేపిస్తాడు. ఎందుకంటే ఈవిడ అస్తమానం ఏదో అంటూ ఉంటుంది, ఆయన దానికి ప్రతి అనమాట మీ అన్నయ్య చూడు ఏం చేయడని చెప్పడం. ఈ తగాదాలు ఉంటాయి సహజంగా, ఈ పోటీలు ఉంటాయి. అందుకే ఎప్పుడు చెడి చెల్లెలింటికి, అలిగి అత్తారింటికి వెళ్ళొద్దన్నారు. ఈ లౌకికమైన విషయాలు కూడా తెలుసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. సెలవు.